శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 3వ అధ్యాయము. వింధ్య పర్వతము. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పుదండి. భూపాల, నేను తెలుపబోయే విషయము చాలా పురాతనమైనది. ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగిను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు, అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు కాని దేవతార్చనలు కాని చేయలేకపోయిరి. వనములను తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసిపోవుచుండిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనూ నివసించుచుండెను. రేవా నదీ తీరముందు ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవి. త్రాగటానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వి భృగు మహర్షి కూడా ఆ కాటకమునకు తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరముల నుండి ఆ ప్రాంతమందు ఉండుట వలన అచటి నుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుడు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతేకాక ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతముల గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యము కలుగజేసినవి. ఇంకనూ విశేషములున్న తెలుపగోరనని ప్రార్థించెను. మరల వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. రాజా, నీ అభీష్ట ప్రకారమే వివరింతుము, సావధానుడవై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింత అయినది. దానిపై ఉన్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో నిన్న ఆ పర్వతం 30 యోజనుల పొడవు కలిగి 10 యోజనములు ఎత్తుగలది అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించినాడు. తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకునిచుండెను. అట్లు కొంతకాలం గడిచిపోయిను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకుంటున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసింది. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టము ఏమని విన్నవింతును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అట్టుగా కలిగినదో బోధపడుకున్నది. ఆమె నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృతి రూపం వలన ఎందుకో పనికిరాని వాడనైతిని. కాన నా ఈ రూపమునకు కారణమేమి వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధములు ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించెను. అతని వృత్తాంతం వినగానే ముని హృదయము కలిచివేసినట్లయినది. ఆ గంధర్వుని ఎటులైనను తన శక్తికులని సహాయము చేయవలనని నిశ్చయించుకునేను. ఓ ఈ గంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలననే నీకీ కష్టదశ కలిగినది. పాపం, పేదరికం, దురదృష్టం అని 3 మనుగును కృంగదీయును. ఈ 3ంటిని నివృత్తి చేసుకున్న వలనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయును. అదీనుగాక ఇది మాఘమాసము కదా, వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూడుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ ఈడేరును. భయపడకు. మాఘస్నానము ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ దాపులో ప్రవహించనున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందమునందిరి. అంతా వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివేచెను. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపునకు ఆలకించెను. ఇంటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసములో పుణ్యనదులందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము. మాఘ పురాణము 3వ అధ్యాయము సమాప్తం.